ఇప్పుడు మేము నరకబోతుంది ఆ చెట్టు కాదు, దాని పక్క చెట్టు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మేసర్గడ్డ విలేజ్ లైఫ్. మేము ఈరోజు తాటికాయలు కోయడానికి అయితే పెద్ద సాహసమే చేసామండి. తాటి చెట్టు ఎక్కడం చేతగాక మేము చూశారు కదా, ఆ వెదురు బొంగుని ఒకటి నరుక్కుంటున్నాము. దానికి కొడవలు కట్టి తాటికాయలు అయితే కోస్తాము. ఆ వెదురు బొంగు నరికేసరికి నా పని అయిపోయింది ఫ్రెండ్స్. ఆ ఎండలో దాన్ని నరుకుతుంటే ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది. వెదురు బొంగు నరకటం ఒక ఎత్తు అయితే దాన్ని ఆ ఇరుకులో నుంచి లాగడం చాలా కష్టం. ఎందుకంటే అది అంతా అల్లుకుపోయి ఉంటుంది. అది ఒక్కడితో అయితే రాదు అసలు. నేను మా ఫ్రెండ్స్ పిలిచి దాన్ని అయితే బయటికి లాగేసాము. చూశారుగా ఫ్రెండ్స్, అవి చిన్న చిన్న కొమ్మలుగా ఎలా అలుగుపోయి ఉన్నాయో. అది నేను లాగుతుంటే ఎంత లాగినా అసలు రాలేదు. నేను ఆ పక్కన ఉన్న చిన్న చిన్న కొమ్మలను నరుక్కొని మెల్లిగా అక్కడంతా శుభ్రం చేసుకొని లాగడానికి ట్రై చేస్తున్నాను. వీడియో ఆపడానికి ఏం లేదు దీంట్లో, మీరు రావడం వాష్ చేయడానికి ఆపి మళ్ళీ ఇంకోటి తీసుకోవడం అంటే సినిమాటిక్ ఉండదు. అది లాగుతుంటే నాకైతే అసలు రాలేదు. చూశారు కదా ఎంత గట్టిగా పట్టుకున్నా రాలేదు. మా ఫ్రెండ్ని పిలిచి ఆ కొడవలు తీసుకొని ఇంకా అడ్డం వచ్చిన కొమ్మల్ని కొన్నింటిని నరికాను. చూడండి, మా ఫ్రెండ్ కూడా లాగుతున్నాడు. అదైతే అసలు ఒకళ్ళిద్దరికి అయితే రాలేదు. చివరికి ఎలాగోలా బయటికి లాగేసాం ఫ్రెండ్స్. చూశారు కదా ఎలా ఉన్నాయో పక్క కొమ్మలు. అవైతే పైన పట్టుకొని పక్క కొమ్మలకి పట్టుకొని అసలు రాలేదు. ఇంకా కొడవలతో ఆ సైడ్ కొమ్మలు నరికేసుకుంటున్నాను. ఎందుకంటే మనం తాటికాయలు కోసేటప్పుడు చిన్న చిన్న కొమ్మలు అడ్డొస్తాయి, కోయడానికి కుదరదు అసలు. ఎందుకంటే మనం చెట్టు ఎక్కువ కోయట్లేదు కదా, కర్రతో కోస్తున్నాం కాబట్టి ఆ తాటాకులు అవన్నీ అడ్డం వస్తాయి. మనం కోయడానికి వీలుగా ఉంటుంది అవన్నీ నరికేసుకుంటే. చూశారు కదా అలా సైడ్ కొమ్మలన్నీ తీసేసుకుంటున్నాను. ఆ కర్ర అయితే వెదురు బొంగు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ కత్తి కూడా దాని షార్ప్నెస్ అనేది పోయింది అసలు. చూశారు కదా చుట్టూ కనిపిస్తున్నవి అవన్నీ తాడి చెట్లే. మాది పల్లెటూరు కదా, ఎటు చూసినా తాడి చెట్లే ఎక్కువగా కనిపిస్తాయి. మాకు కొబ్బరి చెట్లు అన్నా కూడా తాడి చెట్లు ఎక్కువే ఉంటాయి. మా ఊర్లో కొంతమంది అయితే పల్లెటూరులో ఈ తాడి చెట్లు కాయలు కోసుకొని బయట సిటీలో తీసుకెళ్ళి అమ్ముకుంటారు. డజన్ 50 రూపాయలు అలా. అదే అన్న ఎట్టకేల కర్ర అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదా, తీసుకొని వెళ్తున్నాను దాన్ని. నేనైతే అక్కడికి వెళ్ళాక మేము తాటికాయలు చూసిన చెట్టు అయితే కూడా మర్చిపోయాను. ఎందుకంటే అక్కడ చాలా చెట్లు ఉన్నాయి. చూశారు కదా ఎలా చూస్తున్నాను ఏ చెట్టు అని. మా ఫ్రెండ్ చూడండి వెనక సైడ్ నుంచి హాయ్ చెప్తున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను కొడవలతో అలా బొంగు కర్రని అలా షార్ప్ చేస్తున్నాను కదా, ఎందుకంటే మనం అక్కడ కొడవలు కట్టినప్పుడు ఆడ స్మూత్గా ఉంటుంది, అది జారిపోతుంది మనం అలా చేయకపోతే. సో అక్కడ కొంచెం మనకి గరుకుగా ఉంటే కొడవలు అలా పట్టుకొని ఉంటుంది కర్రకి. నేనైతే ఆ తాడు కట్టడం నాకు చేత కాలేదు. అక్కడ పక్క తోటలో వేరే అన్న ఉంటే అన్న హెల్ప్ తీసుకున్నాను నేను. అన్న అయితే కట్టాడు, నేను కొంచెం ఆయనకి సపోర్ట్ చేశాను అంతే. చూడండి, మా సైడ్ అయితే దీన్ని గడ్డకర్ర, జోటి అని అలా పేర్లు పిలుస్తారు. మీ సైడ్ ఎలా పిలుస్తారు కామెంట్ చేయండి.
ఎవడరా చెంతేడు దులుపుతున్నాడు, రెడీ చేస్తున్నారు పడవలు కట్టి. అది అట్టేయాలి మెలికలు, ఏనుగు మెలికలు అంటే అది సంగతే. కత్తి జూమ్ అవట్లా. లంకోత్ గోపిచంద్ వచ్చాడు, మా బాబాయ్కేగా మా తాత ఇచ్చింది సుబ్బారావు. ఎలాగోలా గడ్డకర అయితే కట్టేస్తున్నాం ఫ్రెండ్స్. చూశారు కదా, అన్న కడుతుంటే తాడుని నేను ఎలా అంటున్నాను అడ్డం రాకుండా కట్టేటప్పుడు. నేను గడ్డకర కట్టేటప్పుడు దాన్ని కొంచెం వాటర్లో తడుపుకుంటాం ఆ తాడుని అయితే, ఎందుకంటే జారిపోకుండా ఉంటుందని చెప్పి. ఎలా అయితేనేమో నేనైతే చెట్టు ఎక్కేస్తున్నాను. దాని పక్కనే సపోటా చెట్టు ఉంది కదా, కొమ్మలు ఆనుకొని వేప చెట్టుకు ఉన్నాయి, అంతా సపోటా చెట్టు అది. నేను ఎక్కే చెట్టు అయితే వేప చెట్టు. చూశారు కదా, మనకి అటు పక్క తాడి చెట్టు కనిపిస్తుంది, ఆ తాడి చెట్టు కాయలేనండి మనం కోసేది. ఇదిగో మా ఫ్రెండ్స్ అయితే గడ్డగారు అలా అందిస్తున్నారు. నేనైతే దాన్ని తీసుకొని పైన ఒక చిన్న కొమ్మకి దాన్ని అలా తగిలించి ఉంచాను. ఆ కొమ్మ నుంచి అయితే అది ఒకసారి జారింది, నాకైతే జస్ట్ మిస్. ఆ పడవలు అయితే తెగేది కాలుకి. చూశారు కదా, చిటారు కొమ్మకి వెళ్ళాను నేను. అక్కడ కనిపిస్తున్న తాటి చెట్టుకే మనం తాటికాయలు, నేనైతే తాటికాయలు కోసాను. మా ఫ్రెండ్స్ అయితే తాటికాయలు ఎప్పుడెప్పుడు వస్తాను, ఎప్పుడెప్పుడు తిందామని చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర అన్నం కూడా తిని రాలేదు, తాటికాయలు అయినా తిందాం అనుకున్నారు. ఈ వేడికి ఆ ఎండకి దాహం అయ్యి అక్కడెక్కడ వాటర్ కూడా దొరకలేదు. ఇంకా తాటికాయలు వస్తాయి కానీ మాకు కొంచెం వాటర్ అనేది అందులో ఉంటాయి కదా, కొంచెం అవి వాటితోనే సరిపెట్టుకుంటాం. బయటకు వచ్చినప్పుడు మనకు వాటర్ ఫెసిలిటీ ఏమి ఉండదు కదా. నేను తాటికాయలే తింటే కొంచెం డీహైడ్రేషన్ అనేది తగ్గుతుంది. సరే కదా, ఆ చెట్టు అయితే తాటికాయలు నేను కోసాను. మా ఫ్రెండ్స్ అయితే అది వీడియో తీయలేదు. చివరిలో నేను ఇంకో చెట్టుకి వస్తాను, అది అయితే తీశారు. ఆ తాటికాయలు మీకు చూపిస్తాను చూడండి. ఆ చెట్టు కొమ్మ ఎక్కేసరికి నాకు బాగా డీహైడ్రేట్ అయిపోయింది బాడీ. ఇంకా అక్కడే కొంతసేపు అలా కూర్చున్నాను. మా ఫ్రెండ్స్ అయితే నేను ఎప్పుడెప్పుడు దిగుతానా, తాటికాయలు ఎప్పుడెప్పుడు కోసేస్తే తిందాం అని ఎదురు చూస్తున్నారు పాపం. బాగానే ఉంది. ఈ గెల కూడా మన సీను బాబాయ్ పక్కన పెట్టాను. అసలు వీడి ఫోన్ ఎందుకు ఎత్తావరా బాబు? ఈ కొమ్మ వైపు ఎక్కడానికైతే నాకు ఎటువంటి సపోర్ట్ దొరకలేదు, చిన్న కొమ్మలు ఏమీ లేవు. సో ఆ కొమ్మ కోసం అయితే నేను వెతుకుతున్నాను. కొంచెం పైకి పాకి పక్క సైడ్ కొమ్మను పట్టుకొని అయితే ఎక్కాను. ఇలా చెట్టు ఎక్కి ఆ గడ్డకరతో కోయడం కన్నా డైరెక్ట్ చెట్టు ఎక్కి కోయడం చాలా బెటర్ అనిపించింది. కానీ మా చిన్నప్పుడు ఎప్పుడో నేను చెట్లు ఎక్కేవాడిని, తర్వాత చాలా సంవత్సరాల తర్వాత గ్యాప్ వచ్చింది, చెట్లు ఎక్కలేక ఇలా చివరికి గడ్డకరతో కోసుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే తాటి చెట్లు ఎక్కే వాళ్ళు కూడా కరువు అయిపోయారు పల్లెటూరులో, ఎవరు వాటిని పట్టించుకోరు. అంతకుముందు మా చిన్నప్పుడు అయితే మేము అంతా 5-6 కలిసి వెళ్ళి తాటికాయలు కోసుకొని ఒకసాట కూర్చొని ఒక చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా తినేవాళ్ళం. అలా మేము వేసవి కాలంలో ఎండగా ఉంటుంది కదా, ఈ చెట్లు దగ్గరే ఉండి ఆ చెట్లతోనే ఎక్కువ సావాసం చేసేవాళ్ళం. 5-6 వెళ్ళేవాళ్ళం, 2 పడవల్లో తీసుకెళ్ళేవాళ్ళమి. నేను చెట్టుకి కాయలు కోసేసరికి కింద వాళ్ళు కోసుకొని తినేసేవాళ్ళు. అసలు నాకు తెలిసి సిటీలో ఉండేవాళ్ళు అయితే సమ్మర్లో సినిమాలు అలాంటివి ఎంజాయ్ చేస్తారేమో, మాకు పల్లెటూరులో అలా కాదు. మేమైతే ఎక్కువ తాటికాయలు కానీ తేనెకానో లేకపోతే మామిడికాయలు కానో మాకు ఏ ఒకటి పల్లెటూరులో దొరుకుతూ ఉంటాయి. అలా చెట్లు అమ్మట సరదాగా తిరుగుతూ ఉంటాము. ప్రకృతిలో తిరగటం చాలా బాగుంటుంది. నాకు చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టం చెట్లు ఎక్కాలన్నా, ఇలా ప్రకృతిలో తిరగాలన్నా. నా ప్రతి వీడియో నేను కంపల్సరీగా సీజన్కి మాకు ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటాయి. నా ప్రతి వీడియో ఇంకా ఇంతకన్నా బెటర్గా వీడియో వచ్చేటట్టు నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్.
ఈ ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా, ఎందుకన్నా మంచి వీడియోస్, బెటర్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ ఛానల్లో. అట్టకాయలు కొయ్యటం అయితే అయిపోయింది చూశారు కదా. ఇప్పుడు మీకు తాటికాయలు చూపిస్తాను. దాని పక్కనే ఒక చిన్న కాలువ అయితే ఉంది పొలాలు తడపడానికి, చూశారు కదా. ఇవన్నీ తాటికాయలే, 2 చెట్లు ఇవి ఫ్రెండ్స్. ఇవి 5-6 గెలల వరకు ఉన్నాయి. అవి పైనుంచి రాలి పడిపోయినాయి, కొన్ని విడిగా ఉన్నాయి చూశారు కదా. మా ఫ్రెండ్ అయితే ఏకంగా కోతం పట్టుకొని వచ్చేసాడు. వాడికి నచ్చిన గెల్లాన్ని అందులో వేసేస్తున్నారు. మేమైతే అక్కడ 5-6 ఉన్నాము. చూశారు కదా ఎలా నరుగుతున్నాను. వెళ్ళొచ్చు కదా కలుద్దాం మనం లోకేష్ ప్రమాణ స్వీకారం రోజు. మా వాళ్ళు అయితే పాలిటిక్స్ మొదలు పెట్టారు చూశారు కదా ఫ్రెండ్స్, ఎలా నవ్వుకుంటున్నాము. మురుగుడులా ముగ్గురు 4 కలిసి తిరుగుతున్నారు ఆడ. ఆర్కే మురుగుడులా గంజి చిరంజీవి వాళ్ళందరూ. ఏది లోకేష్ మీద వీడియో తీయడానికి వాడు ఓకే బాజీగాడు ఈ తాటికాయలు ఎన్నాళ్ళు కోసుకుంటుంటే తాటికాయలు దానికి ఒక సీజన్ ఉంది సమ్మర్ దాకా. అది నాకే బాజీ. ఎందుకని పెద్దగా బాబు. నేనైతే ఒక తాటికాయ తిని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. బటన్ వేలుతో అలా లోపలికి నొక్కి పట్టుకొని తీసుకొని తినాలి. కొంతమందికి అయితే తినడం కూడా చేత కాదు. అలాంటి వాళ్ళ కోసం మేము ముంజలు తీసి పెడతాము. ఇలా తాటికాయలు తిన్న తర్వాత ముంజలు అయితే అరగవు ఫ్రెండ్స్. మేము ఇలా తాటికాయలు తిన్న తర్వాత చివరిలో ఒక పచ్చి మామిడికాయ తెచ్చుకొని అయితే అలా తినేస్తాము, ఎందుకంటే తాటికాయలు అనేవి అంత జీర్ణం కావు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మేసర్గడ్డ విలేజ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.